మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతూనే ఉంది. జోరు వానలోనూ అడవిని జల్లెడపడుతున్నారు పోలీసులు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హై రెజల్యూషన్ కెమెరాలు వాడుతూ మావోయిస్టుల కదలికల్ని గుర్తిస్తున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా వర్షాకాలంలోనూ ఛత్తీస్గఢ్ సర్కార్ కూంబింగ్ను కొనసాగిస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా టార్గెట్గా వర్షాలను సైతం లెక్క చేయకుండా ఆపరేషన్ మాన్సూన్ పేరిట భద్రతా బలగాల్ని రంగంలోకి దింపింది అక్కడి సర్కార్. హిడ్మాతో పాటు ఆయన అనుచరుడు దేవా, ఇతను PLGA బెటాలియన్ 2కి చీఫ్గా ఉన్నాడు. దేవా కదలికల్ని గుర్తించే దిశగా కూడా ఒకవైపు హై రెజల్యూషన్ కెమెరాలు వాడుతూనే అడవిని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇలా దేవానే కాకుండా మెయిన్ టార్గెట్ హిడ్మాతో పాటు మరికొందరు అగ్రనాయకులే లక్ష్యంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. హిడ్మా కోసం ఏళ్ల తరబడి భద్రతా బలగాలు అన్వేషిస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల కర్రెగుట్టలోనూ దొరికినట్టే దొరికి అక్కడి నుంచి హిడ్మా తప్పించుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇంద్రావతి నేషనల్ పార్క్లో హిడ్మాతో పాటు ఆయన అనుచరులు మరికొందరు అగ్రనేతలు తలదాచుకున్నారనే అనుమానంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవిలోకి సుమారు 35,000 మంది బలగాలు మోహరించినట్టుగా సమాచారం. ఇటీవలే 23 మంది మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో బస్తర్ రేంజ్ IG సుందర్రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతల కదలికల సమాచారం తమ వద్ద ఉందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. వర్షంలోనూ కూంబింగ్ ఆపకపోవడంతో అడవిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు పౌర హక్కుల సంఘం నాయకులు శాంతి చర్చలు జరపాలని కోరుతుంటే కేంద్రం మాత్రం అయితే లొంగుబాటు, లేకపోతే ఏరివేతే తమ ముందున్న లక్ష్యం అన్నట్లుగా భద్రతా బలగాలతో మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్గా కూంబింగ్ చేపడుతోంది. అనేక సార్లు హిడ్మా భద్రతా బలగాలకు దొరికినట్టే దొరికి చిక్కకపోవడంతో హిడ్మా అసలు అక్కడే ఉన్నాడా లేదా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.